హలో ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో ఏంటి అనంటే ఈపీఎఫ్ఓ. ఈపీఎఫ్ ఉన్న ఎన్‌పీఎస్ అవసరమా? పన్ను ఆదా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఏది బెస్ట్ అనే దాని గురించి ఈరోజు వీడియో అన్నమాట. ఈపీఎఫ్, ఎన్‌పీఎస్ మధ్య కొన్ని ప్రధాన తేడాలున్నాయి. రిస్క్ రాబడి విషయంలో ఈపీఎఫ్ ప్రభుత్వం హామీతో కూడిన స్థిర వడ్డీని అందిస్తూ అత్యంత సురక్షితమైనదిగా ఉంటుంది. అదే ఎన్‌పీఎస్ మార్కెట్ ఆధారిత ఈక్విటీ, డెట్ రాబడిని ఇస్తూ అధిక లాభాలకు అవకాశం కల్పిస్తోంది. నిర్వహణ పరంగా ఈపీఎఫ్ సేవలను ఈపీఎఫ్ఓ చూస్తుండగా, ఎన్‌పీఎస్‌ను ఈపీఎఫ్ఆర్‌డీఏ మానిటర్ చేస్తుంది. ఇక అంటే మనం తీసుకునే ఈపీఎఫ్ గురించి ఈరోజు సంబంధించిన విషయం అన్నమాట. పెట్టుబడి విధానంలో ఈపీఎఫ్ కేవలం డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తోంది. కానీ ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలో కూడా పెట్టుబడి పెట్టే వెసులుబాటు ఉంటుంది. ఇక పన్ను మినహాయింపు విషయానికొస్తే ఈపీఎఫ్ ద్వారా సెక్షన్ 80సి కింద 1.5 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు. అయితే ఎన్‌పీసీఎస్ ద్వారా 80సితో పాటు సెక్షన్ 80 సీసీడీ కింద అదనపు పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఇక ఉద్యోగుల్లో చాలామంది తమకు ఈపీఎఫ్ ఉంది కదా అని ఎన్‌సీఎస్‌ను కాదనుకుంటారు. అయితే ఈ ఎన్‌పీఎస్ వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ ఆదా అవుతుందన్నమాట. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 80సి మినహాయింపులు లేవు. కానీ సెక్షన్ 80 సీసీడీ కింద యజమాని పీఎన్‌పీఎస్ ఖాతాలో జమ చేసే మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇది బేసిక్ సాలరీలో 14% వరకు ఉండొచ్చు. ద్రవ్యోల్బణాన్ని అధిగమించే వృద్ధి. ఈపీఎఫ్ ఇచ్చే వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. ఇది దాదాపుగా 8.1-8.25% ఉంటుంది. కానీ ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ కేటాయింపు ఉండడం వల్ల దీర్ఘకాలంలో 10-12% రాబడి వచ్చే అవకాశం ఉంది. ఇది పెరిగే ధరలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఉద్యోగం మారిన, అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం మారిన, స్వయం ఉపాధి లేదా వేరే ఉద్యోగం, మీ ప్రాన్ నంబర్, పీఆర్ఏఎన్ నంబర్ మారదు. అకౌంట్ ఎక్కడికైనా సులభంగా బదిలీ అవుతుంది. ఇక ఆర్థిక నిపుణుల ప్రకారం ఈ రెండింటిలో ఒకదానిని ఎంచుకోవడం కంటే రెండింటిని కలిపి ఉపయోగించడం ఉత్తమమైన వ్యూహం. ఈపీఎఫ్ మీ రిటైర్మెంట్ సంపదకు ఇది ఒక స్థిరమైన పునాది లాంటిది. ఎన్‌పీఎస్ మీ సంపదను వేగంగా పెంచుతుంది. తద్వారా పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి ఇది ఒక గ్రోత్ ఇంజిన్ లాంటిది. అధిక జీతం పొందేవారు టేక్ హోమ్ సాలరీ కొద్దిగా తగ్గినా పర్వాలేదనుకుంటే ఎన్‌పీఎస్ ద్వారా భారీగా పన్ను ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ప్రభావంతో ఖర్చులు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈపీఎఫ్ మీదే ఆధారపడితే సరిపోదు. ఎన్‌పీఎస్‌ను ఒక అదనపు పెట్టుబడి మార్గంగా ఎంపిక చేసుకుంటే మంచిది.